హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చేపల కర్రీ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇగురు చేసుకుంటున్నాం. డెఫినెట్గా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం ఈ రెసిపీ. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఎప్పుడైనా సరే నాన్ వెజ్ ఐటమ్స్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేస్తాను. కొంచెం ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేస్తాం కదా, ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యేదాకా ఉండాలి. ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మనం ఒక కప్పు ఆనియన్స్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులో 4-5 పచ్చిమిరపకాయలు మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసిన ఎందుకంటే సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మనకి త్వరగా ఫ్రై అయిపోతుంది ఆనియన్స్. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు నేను ఆల్రెడీ 2 టమాటాలని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో ఈ ప్యూరీ మొత్తం వేసుకుందాం. ఈ టమాటా ప్యూరీ మొత్తం దగ్గరికి అయ్యే వరకు చేసుకోవాలి. దగ్గరికి అయితే సరిపోతుంది. చూసారు కదా, టమాటా పేస్ట్ యాడ్ చేసుకోవాలి కదా, ఇప్పుడు ఇది మొత్తం బాగా ఫ్రై అయిపోవాలి. టమాటా పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అవ్వగానే మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాం. కొంచెం ఫ్రై అవ్వాలి. చూసారు కదా, టమాటా పేస్ట్ కూడా మనకు బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో జీలకర్ర పౌడర్ 1/2 స్పూన్, ధనియా పౌడర్ 1/2 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్, కారం మీకు రుచికి సరిపడా యాడ్ చేసుకోండి. ఎప్పుడు నాన్ వెజ్ ఐటమ్స్కి ఎప్పుడు ఆయిల్ కొంచెం కారం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. అదే బాగుంటుంది. లేకపోతే నీచు వాసన వస్తుంది కదా, ఆ స్మెల్ వస్తుంది, అందుకని చెప్తున్నాను. ఇప్పుడు ఈ మసాలా మొత్తం బాగా దగ్గరికి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో మసాలా ఫ్రై చేసుకున్నామంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు చూసారు కదా, మసాలా మొత్తం బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులో మనం చేప ముక్కలు యాడ్ చేసుకుందాం. మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకు మిక్స్ చేయాలంటున్నానంటే ఈ మసాలా మొత్తం ఒక 2 మినిట్స్ ఈ చేపలు బాగా పట్టిస్తాము. బాగుంటుంది టేస్ట్. బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు చేపలు. ఇప్పుడు ఇందులో 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే నేను టమాటా ప్యూరీ ఉంది కదా, అది వాష్ చేసి వేస్తున్నాను. 1 కప్పు సరిపోతుంది. చేపలు త్వరగానే కుక్ అయిపోతాయి. మరి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే అంత టేస్టీగా అనిపించదు. చూసారు కదా, ఇప్పుడు బాగా కుక్ అవుతాయి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుందాం మనం. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఒకసారి. చూసారు కదా, 50% కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేయాలి. ఆ ఫ్లేవర్ మొత్తం
మనకి చేపలు బాగా పడుతుంది. ఇగురు చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు చూద్దాము. చూడండి, తయారైపోయింది మన చేపల కూర. ఇగురు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మనం సగం ప్లేట్లో తీసేసుకుందాము. చూసారు కదా, మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.